హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తెలంగాణలో ఏ చిన్న పండుగ వచ్చినా కూడా ముందుగా చేసుకునేది బగారా రైస్. రైస్ అనేది మంచిగా పొడి పొడిగా ఎలా చేసుకోవాలో ఈరోజు మీకు ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నాను. మీలో ఎంతమందికి బగారా రైస్ అంటే ఇష్టం కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. నేనైతే బాస్మతి రైస్తో కాకుండా మనం ఇంట్లో రెగ్యులర్గా వాడుకునే రైస్ని యూజ్ చేస్తున్నాను. అలాగే బగారా రైస్లోకి కావాల్సిన కరివేపాకుని పుదీనాని కూడా ఇలా మంచిగా కడిగేసుకొని పెట్టేసుకున్నాను. రైస్ని 2 సార్లు కడిగేసుకొని వాటర్ పోసి నానబెట్టుకున్నాను. అలాగే 2 మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా పొడవుగా కట్ చేసుకున్నాను. అలాగే ఒక 3-4 పచ్చిమిరపకాయలు కూడా ఇలా ఘాట్లు పెట్టేసుకున్నాను. మసాలా ఐటమ్స్ కూడా అన్ని సిద్ధంగా పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద గిన్నె పెట్టుకుంటున్నాను. గిన్నె వేడైన తర్వాత ఇందులో 2 స్పూన్ల వరకు నెయ్యిని అలాగే 1 స్పూన్ ఆయిల్ని యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే మొత్తం నెయ్యితో అయినా కూడా చేసేసుకోవచ్చు. ఇప్పుడు నెయ్యి వేడైన తర్వాత 3-4 బిర్యానీ ఆకులు, పట్ట, లవంగం, అనాస పువ్వు, స్టార్ పువ్వు, అలాగే యాలకులు అన్నీ కూడా యాడ్ చేస్తున్నాను. ఇందులోకి బిర్యానీ పువ్వు అంటారు కదా, అది ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది. అలాగే సాజీరను కూడా కాస్త ఎక్కువగానే యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ అనేది బాగుంటుంది. ఇవి కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత నేను ఇక్కడ ఆనియన్స్ని యాడ్ చేస్తున్నాను. ఆనియన్స్ వేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక 2 రెమ్మల కరివేపాకుని యాడ్ చేస్తున్నాను. మనకి ఆనియన్స్ తొందరగా గోల్డెన్ కలర్లోకి రావాలి అంటే మనం సాల్ట్ని ముందుగా యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ రైస్లోకి కావాల్సిన సాల్ట్ని ఇక్కడే యాడ్ చేస్తున్నాను. సాల్ట్ వేసి ఒకసారి బాగా కలిపేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే నేను పచ్చిమిరపకాయలని కూడా యాడ్ చేస్తున్నాను. మనకు సాల్ట్ వేయడం వల్ల ఆనియన్స్ అనేవి తొందరగా గోల్డెన్ కలర్లోకి వచ్చాయి. ఇప్పుడు ఇందులో నేను మనం ముందుగానే కడిగేసి పెట్టుకున్నాం కదా పుదీనాని ఇక్కడే యాడ్ చేస్తున్నాను. పుదీనాని వేసి ఎక్కువగా ఫ్రై చేయకుండా జస్ట్ అలా కలిపేస్తే మనకు పుదీనా అనేది ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు ఇందులో మన మెయిన్ ఇంగ్రీడియంట్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఎప్పుడైనా సరే మనం ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. సో నాకు ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయగానే స్మెల్ అనేది సూపర్గా వచ్చేసింది. నాకైతే ఈ స్మెల్ అంటే చాలా ఇష్టం. మీలో ఎంతమందికి ఇలా ఈ టైంలో స్మెల్ అంటే ఇష్టమో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనము వాటర్ని యాడ్ చేసుకుందాం. నేను ఇక్కడ 2 గ్లాసుల వరకు కూడా బియ్యాన్ని తీసుకున్నాను కాబట్టి నేను ఇక్కడ 3.5 గ్లాసెస్ వాటర్ని యాడ్ చేస్తున్నాను. బియ్యం ఆల్రెడీ నానిపోయి ఉంటాయి కాబట్టి ఒక అర గ్లాసు వాటర్ని తక్కువగా యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ అంతా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మీరు కావాలంటే ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోవచ్చు. మనకి వాటర్ అనేది కొద్దిగా సాల్టీగా అనిపించాలి. సో ఇప్పుడు మూత పెట్టేసుకొని స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకొని వాటర్ని మంచిగా మరిగించుకోవాలి. సుమారుగా 5 నిమిషాల తర్వాత వాటర్ మరిగిపోతున్నాయి కదా, ఇప్పుడు మనము రైస్ని యాడ్ చేసుకుందాం. అందులోని వాటర్ అంతా వంపేసుకొని ఉట్టి రైస్ని యాడ్ చేసుకోవాలి. రైస్ వేసి ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ రైస్ని మనం కుక్ చేసుకోవాలి. మనం జనరల్గా ఇంట్లో ఎలా అయితే రైస్ వండుకుంటామో అలాగే రైస్ని కుక్ చేసుకోవాలి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి, నాకు చాలా హెల్పింగ్గా ఉంటుంది. అండ్ సుమారుగా 5 నిమిషాల తర్వాత మనకి వాటర్ అంతా కూడా కొంచెం దగ్గర పడిపోయింది. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ మొత్తాన్ని కూడా సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకొని దమ్ పెట్టేసుకోవాలి. సో 5 నిమిషాల తర్వాత మూత తీసేస్తే నాకు ఇక్కడ రైస్ అనేది మంచిగా ఉడికిపోయింది అండ్ వాటర్ అంతా కూడా ఎగిరిపోయింది. ఇప్పుడు దీన్ని ఇలాగే ఒక 5 మినిట్స్ వదిలేసుకొని ఆ తర్వాత వేడివేడిగా సర్వ్ చేసుకుంటే మన బగారా రైస్ అనేది రెడీ అయిపోయింది. మీరు కూడా మీ ఇంట్లో చేసి మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ ఈ వీడియో నచ్చిందా అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.